ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు ఆయన వెంట వెళ్లారు. కూటమి నుంచి ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోతే మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా కానుంది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు ఆయన వెంట వెళ్లారు. కూటమి నుంచి ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోతే మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ఏదైతే నామినేషన్ స్వీకరణ కొనసాగుతుంది. వైసీపీ తరఫున ఎమ్మెల్సీ సోంపాటి మాధవరావు డిప్యూటీ చైర్మన్ పదవి ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో అయితే అసెంబ్లీ కార్యదర్శి వద్ద ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే సోంపాటి మాధవరావు నామినేషన్ కార్యక్రమానికి మండల ఏదైతే ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్సీల సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోంపాటి మాధవరావును డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపినట్టు పార్టీ వర్గాలు అయితే వెల్లడించిన నేపథ్యం ఉంది. దీంతో మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ తన అభ్యర్థిని అధికారికంగా బరిలోకి దింపినట్లయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అసలు ఉత్కంఠ కూటమి నిర్ణయం ఏదైతే నిర్ణయమైన నెలకొంది. కూటమి తరఫున మరో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారా లేక ఎన్నికకు దూరంగా ఉంటారా అన్నది ఇప్పుడు కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. కూటమి నుంచి ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోతే సోంపాటి మాధవరావు ఎన్నికగా ఏకగ్రీవంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో కూటమి అభ్యర్థిని బరిలోకి దింపితే మాత్రం డిప్యూటీ చైర్మన్ పదవి పోటీ తప్పదు. అయితే నామినేషన్ల ప్రక్రియతో పాటు మండలిలో రాజకీయ సమీకరణాలపై కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో సభ్యుల బలం, పార్టీల వ్యూహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ మండలిలో వివిధ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ముఖ్యంగా డిఎంసీ వ్యవహారాలపై వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో ఆందోళనకు దిగిన నేపథ్యంలో కూడా అదే సమయంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అభ్యర్థిని ప్రకటించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే డిప్యూటీ చైర్మన్ పదవి మండలిక ఏదైతే కార్యకలాపాల్లో కీలకమైనదిగా అయితే ఈ చైర్మన్ గైర్హాజరు సమయంలో సభను నిర్వహించే బాధ్యత డిప్యూటీ చైర్మన్ పై ఉంటుంది. అందుకే ఈ పదవికి సంబంధించిన ఎన్నికపై రాజకీయ పార్టీలో ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం వైసీపీ నుంచి సోంపాటి మాధవరావు ఒక్కరే నామినేషన్ లో దాఖలు చేయడంతో తదుపరి ఏదైతే పరిణామాలు కూటమి నిర్ణయం పైన ఆధారపడి ఉన్నాయని అయితే చెప్పవచ్చు. అయితే నామినేషన్ల స్వీకరణ గడువు ముందే వరకు కూడా పరిస్థితిని పరిశీలించాల్సి ఉంటుందన్నగా తెలుస్తుంది. ఒకవేళ ఆ ప్రత్యర్థి అభ్యర్థి లేకపోతే ఓటింగ్ అవసరం లేకుండానే సోంపాటి మాధవరావు డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైనట్లుగా ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే దీంతో ఎన్నికల ప్రక్రియ సైతం సులభంగానే ముగిసే పరిస్థితి కనిపించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కూటమి అభ్యర్థిని బరిలోకి దింపితే మాత్రం మండలిలో రాజకీయ బలాబలాలు కీలకంగా మారనున్నాయని అర్థమవుతుంది. అయితే సభ్యులు మద్దతు ఎవరికి ఉన్నది అనేది ఎన్నిక ఫలితాలను నిర్ణయించే అంశంగా అయితే మారే అవకాశాలు ఉంటాయి. అయితే మొత్తంగా సోంపాటి మాధవరావు నామినేషన్ తో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో తొలి అడుగు పడింది అనేది చెప్పవచ్చు. ఇక్కడ కూటమి నుంచి ఏదైతే పోటీ ఉంటుందో లేక సోంపాటి మాధవరావుకి ఏకగ్రీవంగా అవకాశం కల్పిస్తారన్న దానిపై అయితే సర్వత్రా ఏదైతే ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.